ఎవరు? మంగళసూత్రాల మల్లయ్య. ఏం మల్లయ్య ఇలా వచ్చావు? ఇదేమిటి దసరా బుల్లోడి వేషం? నా వేషంతో నీకేం పని గానీ ముందు వాడిని బయటికి రమ్మను. ఎవరిని? వాడినే, మీ మాణిక్యం గాని. ఎందుకు? ఎందుకేమిటమ్మా? నేనేమిటి, నా పరువు ఏమిటి, నా బలగం ఏమిటి, నా బలం ఏమిటి? అబ్బో అబ్బో అబ్బో, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చచ్చను అన్నట్లు నీ బలం నువ్వు చెప్పుకుంటే ఎలా మల్లయ్య? ఇంతకీ ఏమైంది ఇప్పుడు నీ బలానికి? ఇంకేం కావాలి లలితమ్మా? ఒక పిల్ల వెంటనే పీటల మీద పెళ్లి చెడగొడతాడా అంట. బుద్ధి లేకపోతే సరే. ఎవరికి? ఎవరికైనా సరే. ఇంతకీ ఎవరా పిల్ల వెధవా? ఏమీ తెలియనట్టు మాట్లాడతావు. నాకేమీ తెలియదు మల్లయ్య, నీ మీద ఒట్టు. తెలియదే? నీ మాణిక్యం గాడు. ఏమిటి? మా మాణిక్యమే? అబ్బో అబ్బో అబ్బో, మా వాడింతటి ప్రయోజకుడు అవుతాడని నేను ఎన్నడూ అనుకోలేదు మల్లయ్య. ఎంత పని చేశాడు, ఎంత పని చేశాడు. ఆపండి. పేట్ల మీద పెళ్లి చెడగొట్టాడంటే మెచ్చుకుంటారేంటండి? ఆ సంగతి ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. నువ్వంట్రా పెద్ద మనుషులు మేమేదో మాట్లాడుతుంటే మధ్య నువ్వేమిట్రా పెడత మొహం నువ్వు. లలితమ్మ, నీ మాటల చమత్కారంతో అందరి నోళ్ళు మూయించాలనుకుంటున్నావా? మల్లయ్య, నీ చేతల చమత్కారంతో అందరి గొంతులు కోయాలనుకుంటున్నావా? ఎవరేం చేసింది ఊరందరికీ తెలుసు. ఇదిగో నీ మరిది నలుగురు నా పరువు తీసేశాడు. ఈ విషయం పంచాయతీలో పెట్టి వాడిని ఊరి నుంచి తన్ని తరివేసిందాక నేను నిద్రపోను. ఆ తర్వాత నిద్రపోతావు కదా. ఈ మాత్రం దానికి నిద్ర మానేయడం ఎందుకు మల్లయ్య? ఆరోగ్యం చెడిపోతుంది. 60 ఏట. అమ్మమ్మమ్మమ్మ, నాకు 60. అమ్మమ్మమ్మ, అప్పుడు 20. సిగ్గు లేకపోతే సరే.